వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ గ్రీష్ వ్లాగ్స్. సో ఈరోజు మ్యాటర్ ఏంటంటే ఈరోజు నుంచి సైక్లింగ్ స్టార్ట్ చేసాం. అంటే మొన్న నుంచి స్టార్ట్ చేశాను అనుకో. యూట్యూబ్లో ఫుల్ వ్లాగ్స్ ఈరోజు నుంచి స్టార్ట్ చేశాను. అంటే గోప్రోని కొన్నాను కానీ సరిగ్గా యూస్ చేయట్లేదు. ఫుల్ వ్లాగ్స్తో యూట్యూబ్ని గ్రో చేసుకుందాం చూస్తున్నా. ప్రజెంట్ అయితే ఇప్పుడు వై జంక్షన్లో ఉన్నా. స్టార్ట్ అయినప్పుడు ఎక్కడికి ఏంటనే ఆలోచన లేదు. ప్రజెంట్ ఇప్పుడు కూడా లేదనుకో. మా కోనసీమ చుట్టూ ఉన్న లొకేషన్స్ అన్ని కవర్ చేద్దామని ఆల్రెడీ లాస్ట్ ఇయర్ నుంచి చేస్తున్నా. బట్ ఏంటంటే ఫుల్ వ్లాగ్స్లో చూపించట్లా. ఫుల్ వ్లాగ్స్ చేస్తూ అప్లోడ్ చేద్దామని చూస్తున్నా. సో అలా ఎక్కువ సబ్స్క్రైబ్ ఏదైనా కొట్టేసుకుంటే బెటర్ అనమాట. ఇప్పుడే సన్ రైజ్ అవుతుంది. ఈరోజు మంచు తక్కువగానే ఉంది కానీ చలి మాత్రం చల్లగా ఉంది. చాలా చల్లగా ఉందన్నమాట. మోటోలో కంటే హెల్మెట్కి తగిలించేసుకోవచ్చు కానీ ఇది ఎక్కడ తగిలించుకోవాలి అర్థం కావట్లా. దీనికి ఏమైనా మౌంట్స్ ఉంటాయేమో చెక్ చేయాలి ఒకసారి. సో చెక్ చేసి ఇక్కడ ఏమైనా సెట్ అవుతుందేమో చూసి పెట్టేసుకుంటే మనకి అంత మాటలు తాతంగా ఉండదు. వెనకాల చూస్తే క్లైమేట్ అర్థమైపోద్ది మీకు. మార్నింగ్ వైబ్స్ ఎలా ఉంటాయంటే మా కోనసీమలో చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. నా పద్ధతి ఏంటంటే ముందు మన చుట్టుప్రక్కల ఉన్న లొకేషన్స్ అన్నీ కవర్ చేసుకుని ఆ తర్వాత అప్పుడప్పుడు అలా అవుట్ ఆఫ్ కోనసీమ, అవుట్ ఆఫ్ గోదావరి డిస్ట్రిక్ట్స్ దాటి వెళ్దామని తీసి చాలా రోజులైంది సైక్లింగ్. కొంచెం ఆవేశం వస్తుంది. సన్ రైజ్ సన్సెట్ కేక్లా ఉంటుంది ఇక్కడ. ఇది మా బోర్డర్ స్కూల్ బ్రిడ్జ్ పై నుంచి సన్ రైజ్. ఇక్కడ సన్ రైజే కాదు సన్సెట్ కూడా పీక్స్లో ఉంటుంది. మొన్నటి వరకు అయితే గోదావరి వరదల వల్ల మొత్తం బ్రౌన్ కలర్లో ఉండేది వాటర్. ఇప్పుడైతే గ్రీన్ కలర్లోకి వచ్చింది. అండ్ మన స్విమ్మింగ్ టైం కూడా దగ్గర పడినట్టు. సో ఇక్కడే పక్కనే సన్ రైజ్ అవుతుంది. సో ఇందాక ఎందుకు వ్లాగింగ్ ఆపానంటే అక్కడ మనకి కాపీరైట్ ఇష్యూలు ఉంటాయి అనమాట. మనకు వచ్చేది ఉండదు కానీ కాపీరైట్లతో వీడియోలు బ్లాక్లు అయిపోతుంది అనమాట. సో అది ప్రాబ్లం. అయితే సింపుల్గా వెళ్ళిపోవాలంటే ఒకటి కోటిపల్లి రేవు, 2 బోర్డర్ స్కూరు. దట్ ఈ లొకేషన్ ఇది పాసర్లపూడిలోకి వస్తుంది. అంటే ఇక్కడి నుంచి ఇదంతా పాసర్లపూడి అనమాట. చాలా బాగుంటుంది వ్యూ. ఇంకోటి మనం ఏదో గ్రీన్ ల్యాండ్లోకి ఎంటర్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది అనమాట. డ్రోన్ కూడా సింగిల్ బ్యాటరీ ఒకటే తీసుకొచ్చా. ఎక్కువ బరువు అయితే మళ్ళీ ఇబ్బంది అని. ఎందుకంటే తొక్కిది మనమే కదా. దీనికి క్యారేజీ లాంటిది బాక్సెస్ ఏం లేవు. సో ఏదన్నా తగిలించుకొని వెళ్ళాలి. దాని గురించే మళ్ళీ పవర్ బ్యాంక్ ఒకటి. సో ఇవన్నీ భుజాల మీద ఆధారపడి ఉన్నాయి. ఇప్పుడైతే పాసర్లపూడిలో ఎంటర్ అయ్యాం. ఆలోచిస్తున్నా ఇంకెక్కడికి వెళ్ళాలా ఏంటని. గోకర్ణ మట్టం ఒకటి ఉంది, లేదా కనకాయలంక ఉంది. ఈ రెండింటిలో ఏది వెళ్దామా అని ఆలోచిస్తున్నాను. గోకర్ణ మట్టం తర్వాత వెళ్దాం కానీ కనకాయలంక వెళ్దాం ఇప్పుడు. అండ్ ఇంకోటి ఏంటంటే మొన్న వెళ్ళినప్పుడు నేను అబ్జర్వ్ చేసింది సకినేటిపల్లి, కోటిపల్లి ఈ 2 పంటలు ఉంటాయి అనుకున్నా. బట్ ఏంటంటే కనకాయలంకలో పంట ఉంది అక్కడ. అది ఎక్స్పీరియన్స్ చేద్దాం ఈరోజు. అంటే ఎక్కడంలే అది అమలాపురం నుంచి 25 కిలోమీటర్స్. ఇప్పుడు మనం నియర్గా 12 కిలోమీటర్స్ వచ్చాం. ఇంకా 13 కిలోమీటర్స్ ఉంది. ఈ ఊరి పేరు తెలీదు. బట్ ఏంటంటే కనకాయలంకకి దగ్గరలో ఉన్నాం. సో ఈ బ్రిడ్జ్ దాటామంటే మొత్తం అంతా కనకాయలంకే. ఇక్కడ నుంచి బ్రిడ్జ్ దాటి ఇదంతా ఇంకా కనకాయలంక. మనం ఏదో సరదాగా తిరగడానికి వచ్చాం. అప్పుడు చూసాం అనమాట. అందరూ పనులకి స్టార్ట్ అయినట్టున్నారు. పనులకి, స్కూల్కి. సో ఇదంతా ఇంకా లంక గ్రామం అనమాట. ఇంకా అవతల లంకలన్నీ వెస్ట్లోకి వస్తాయి. మనకి ఇక్కడ కొబ్బరి చెట్లు, అరటి చెట్లు ఇవే మెయిన్. ఇంకా ఫోన్లో అవుడెట్టాలి, దీంతో తీయాలి ఇంకా. సో దీనికి కంటెంట్ సరిపెట్టాలి. అంటే మనకి యూట్యూబ్ ఇంకా లో కాబట్టి పర్లేదు, మనకి ఇన్స్టా ఎక్కువ కాబట్టి. సో దానికి కూడా రీల్ సపరేట్గా తీసుకోవాలి. సో దానికి సపరేట్ కంటెంట్ అనమాట. ఇలాంటి ప్లేస్లో సిగ్నల్స్ తక్కువగా ఉంటాయి కానీ చాలా ప్రశాంతంగా ఉంటాయి. క్లైమేట్స్ అంతా వైబ్ అంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎండాకాలం వచ్చినా మనం ఇక్కడ చాలా చల్లగా ఉంటుంది అన్నమాట. నేను ఎక్కువగా అక్కడ పుచ్చిలంక, ఈ గన్నవరం, సో
ఇవి వెళ్ళాను కానీ ఈ లంక అప్పుడు మన కంట్లో పడలేదు, అందుకని రాలేదు. ఇప్పుడు ఆ లంకల నుంచి వస్తున్నారు అన్నమాట వీళ్ళందరూ. ఆ లంకల నుంచి ఈ లంకలకి, ఈ లంకల నుంచి ఆ లంకలకి ట్రావెలింగ్ జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇవి అయితే చాలా ఉంటుంది చూడే. ఫైనల్గా కనకలంక రేవు అయితే వచ్చాం. టికెట్ తీసుకుని ఇక్కడ ఎక్కేయడమే. ప్రజెంట్ అయితే పడవ వెళ్తుంది, వంటి ఇంకా అవతలేపున ఉన్నట్టుంది. డ్రోన్ ఫ్లై చేసి ఎక్కడ ఉందో చూద్దాం, అండ్ చుట్టుపక్కల కూడా కవర్ చేద్దాం అనమాట. ఇప్పుడు డ్రోన్ షాట్స్ అయితే క్రేజీగా వచ్చాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి పుష్కర ఘాట్ అంట, షార్ట్ కట్ చెప్పారు. షార్ట్ కట్ నుంచి వెళ్తున్నాం, అంటే గోదావరి పక్క నుంచి రూట్ అనమాట. ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. అవతలేపున ఒక లంక, అవతలు ఇంకో లంక. ఇదంతా వెస్ట్ గోదావరిలోకే వస్తుందంట. అంటే మనం ఇందాక బ్రిడ్జ్ దాటాం కదా, అక్కడి నుంచి ఇదంతా వెస్ట్ గోదావరిలోకి వస్తుందంట. నేను ఇది కూడా మన ఈస్ట్ గోదావరిలో ఉంటుంది అనుకున్నాను, ఇది కూడా వెస్టేనంట. ఏ దారి ఇటుకి వెళ్తుందో తెలీదు. సో మొత్తం ఇదంతా లంకే. లంక వెస్ట్ గోదావరిలోకి వస్తుంది. కనకాయ లంక చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ. సో ఇదంతా పక్కన గోదావరి, పక్కన చిన్నవి సైకిల్ బైక్ అయితేనే వెళ్తాయి ఇలాంటి రూట్లోంచి. కార్ అయితే ఎక్స్పీరియన్స్ చేయలేము కూడా. క్రేజీగా ఇంట్రెస్టింగ్గా ఉంది రూట్ అంతా. అసలు అవతల రూట్ ఉందో లేదో తెలియదు మనకి. ఓ తాత చెప్పాడని వెళ్తున్నాం ఈ రూట్లో నుంచి. ఓకే, ఇక్కడ సిమెంట్ రోడ్డుకి కనెక్ట్ అవుతుంది. సో సిమెంట్ రోడ్ ఎక్కిన సేఫ్ లేదు, మళ్ళీ నార్మల్ రోడ్డే. బాబా ఇక్కడ పుష్కర్ రేవ్ అంటే ఎక్కడ ఇంకెదరికి వెళ్ళాలా? సరే, థ్యాంక్ యూ బాబా. ఈ ఫుల్ వ్లాగ్ ఎన్ని షార్ట్ వీడియోలు పెట్టడానికి అవ్వట్లేదు నాకు. చేస్తే ఇంకా ఇలా ఫుల్ వ్లాగ్ చేద్దామని ఆగా. షార్ట్ వీడియోలో మనం మా అయితే 1 minute మాట్లాడుతున్నా అయిపోతుంది. అంత నాకు ఎక్కట్లేదు. గోప్రో గురించి ఇన్ని రోజులు దీని గురించి ఆగింది. సో ఇలాంటి వేలు అయ్యి మీకు చూద్దామని. రోడ్ చూడండి, చిన్నగా ఉంటుంది. కారులో చిన్న లొకేషన్ కనిపించింది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూపిస్తా, 1 minute. పాడేయడమే, స్టాండ్ ఆడదు దానికి, స్టాండ్ అవ్వదు దానికి. ఇదిగో పక్కన ఉంది పుష్కర్ రేవు. మనం కొంచెం ముందు ఆగిపోయాం. పుష్కర్ రేవు కూడా కవర్ చేద్దాం. ఇది లొకేషన్ ఇక్కడ. సో ఇది పుష్కర్ రేవు, కనకలంక పుష్కర్ రేవు. సో అటువైపు దాటితే దొడ్లు పట్ల లంక అంట. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకా ఈ వ్లాగ్ ఇక్కడతో కంప్లీట్ చేసేద్దాం. ఇప్పటికే బాగా లెంత్ ఎక్కువ అయిపోయింది. మా ఊడు కూడా అలిసిపోయాడు. 25 kilometers వచ్చాం. ఇప్పుడు బ్యాక్ టు హోమ్ ఇంకో 25 kilometers. మ్యాప్లో చూపించింది 25 kilometers. ఒక్కళ్ళ నుంచి తిరిగాం. అదొక 2 to 3 kilometers వేసుకుంటే ఇంకా 55 kilometers దాకా సైక్లింగ్ అవుతుంది ఈరోజు. మాక్సిమం ఇప్పుడు 28 kilometers కంప్లీట్ అయినట్టు. ఇంకా ఎలాగో ఇక్కడ నుంచి 25 kilometers అమలాపురం వేసుకుంటే సెట్. నెక్స్ట్ లొకేషన్తో కలుద్దాం. సబ్స్క్రైబ్, లైక్ కొట్టేసుకోండి. బాయ్.